హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడతరమ 29వ భాగాన్ని వినేద్దాం. ఏం పర్లేదు, భాను దేవ్దన్ కలిసి దానికి మెడిసిన్ రెడీ చేశారు అన్నాడు దేవ్. మరి మీరాకి అంది బృంద. మీరా కూడా అన్నాడు. అంది బృంద. అయినా మీరా అంటే ఎందుకంత ప్రేమ? తను నువ్వు ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు కాదుగా అన్నాడు దేవ్. ఒక తల్లి కడుపున పుట్టకుంటే ఏంటి, మేము అక్కా చెల్లెలమే. మీరాకి ఇవేవి తెలియదు కదా అంది బృంద. లేదు తెలీదు, తెలిస్తే నీలాగే వచ్చేస్తుంది కదా. ఒకవేళ టైంకి మెడిసిన్ దొరక్కపోతే అంది బృంద. నువ్వేక దేని గురించి ఆలోచించకు, అన్నీ మీ ఆయన చూసుకుంటాళ్లే కానీ నువ్వు నీ మరిది గురించి ఆలోచించు అని నవ్వాడు దేవ్. సచ్చినాడు, వాణ్ణి మాత్రం ఊరికినే వదలను. వెదవ ఎన్ని డ్రామాలు చేశాడు, నేను లేకుంటే చస్తాడట. పాపం ఒక అమ్మాయిని ఎలా క్రూరంగా హింసించి చంపాడో చూసావుగా. అంటే ఆ వీడియోలో ఉన్నది జగత్తే. దేవ్ ఫేస్లా మార్ఫింగ్ చేసి బృందాకు పంపాడనమాట. పాపం ఆ అమ్మాయి వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ. తన ఇంకొన్ని రోజుల్లో డాక్టర్ అయి వాళ్ళని బాగా చదివి చూసుకుంటుంది అనుకున్న వాళ్ళకి వాళ్ళ కూతురు శవం అయి చూపించాడు. వాడిని అస్సలు వదలకూడదు అంది. వదలకు, నీ స్టైల్లో ఇచ్చేయి అన్నాడు. మరి వాడు అంది బృంద. అబ్బా బృంద, ఇంకేం ఆలోచించకు, ఇప్పటి నుంచి నీ రివెంజ్ చూపించు వాడికి. చూపిస్తా, ఈ రోజు నుంచి తింగరది అనుకున్నాడు కదా, చెప్తా వాడి పని అంది. బృందా ఈజ్ బ్యాక్ అని తన తలతో బృందా తలని ఢీకొట్టి, వెళ్దామా, పాపం మీ మరిది లోపల మనం ఏం చేస్తున్నామని టెన్షన్తో బయట చచ్చిపోయేలా ఉన్నాడేమో అన్నాడు. ఇద్దరు నవ్వుకుని బయటికెళ్లారు. వీళ్ళు వెళ్లేసరికి దేవ్దన్, జగత్, మిగిలిన వాళ్ళంతా డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. జగత్ అయితే టెన్షన్గా చూస్తున్నాడు వాళ్ళని. వాళ్ళ మధ్య ఏం జరిగింది, ఏదీ జరగదు అని జగత్కి తెలుసు, కానీ ఆత్రంగాడు కదా, వాడి ఆత్రం వాడిది. ఇద్దరు వచ్చాక అందరూ కలిసి తింటూ దేవ్దన్ కావాలని జగత్ని చూస్తూ దేవ్తో, ఏంటి బ్రో ఇంతసేపు ఫ్రెష్ అయ్యారా అని అనడంతో జగత్ వాళ్ళనే చూస్తున్నాడు ఏం చెప్తారా అని. అంటే లాంగ్ గ్యాప్ కదా, అందుకే బాగా ఫ్రెష్ అయి వచ్చాం అని జగత్ని చూస్తూ చెప్పగానే పాపం వాడి ఫ్యూజులు ఎగిరిపోయాయి. బృంద యాక్షన్ స్టార్ట్ చేసింది. దేవ్ని కోపంగా చూడ్డం అది చూసిన జగత్ కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. నీ పనే బాగుంది బ్రో, కానీ అన్నాడు దేవ్దన్. ఆగయ్యా, ఏం అడగాలో ఏం అడగకూడదో తెలీదు అని దేవుతో, ఏమనుకోమాకయ్యా అంది మీనాక్షి. పర్లేదు చిన్నమ్మ అని అందరూ తిన్నాక జగత్ బృందాకి సైగ చేశాడు పక్కకు రమ్మని. బృంద మనసులో, వీడికి కోటింగ్ స్టార్ట్ చేయాల్సింది అని వెళ్ళింది. ఏంటి బృంద, ఏమంటున్నాడు వాడు అడిగాడు జగత్. బృంద మనసులో, వాడు ఏంట్రా వాడు, నా మొగుడినే వాడు వీడు అంటావా, చెప్తా నాగు అని చుట్టూ చూసి పైన పూల కుండీలు వేలాడదీసి ఉండడంతో ఐడియా అని నవ్వుకుంటుంటే, ఏంటి బృందా నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు, ఏమంటున్నాడు చెప్పమంటే అన్నాడు జగత్. ఏం చెప్పను జగత్, ప్రేమ అంటున్నాడు. నన్ను సేవ్ చేసింది నువ్వు కాదంట, తనే అంట. నేను నిజంగా లవ్ చేసింది తననే అంట. ఏదేదో చెప్తున్నాడు అంది. జగత్ మనసులో భయం మొదలైంది. మెల్లగా, నువ్వు నమ్మావా బృందా అవన్నీ అన్నాడు. లేదు జగత్, అలా ఎలా నమ్మేస్తాను, నాకైతే తను అలా చెప్పగానే ఫుల్ కోపం వచ్చింది, అందుకే రివెంజ్ ప్లాన్ చేశా. అవునా, ఏం చేసావు బృందా? ఇటురా అని కరెక్ట్గా జగత్ని ఆ పూలకుండి కింద నిల్చోబెట్టి, నేను ఏదో ఒకటి చేసి దేవుని ఇక్కడికి తీసుకొచ్చి నిలబెడతా. వెంటనే నువ్వు ఏదోలా ప్లాన్ చేసి పూలకుండి తన మీద ఇలా పడేలా చేయాలి అని దాని కిందికి జగత్ తల మీద పడేలా గుంజేసింది. దెబ్బకి అబ్బా అంటూ కింద పడ్డాడు జగత్. ఇదంతా దూరం నుంచి చూస్తున్న దేవ్దన్ బృంద అలా చేయడంతో జగత్ రియాక్షన్ చూసి ఫుల్గా నవ్వుకున్నారు. బృంద నవ్వు ఆపుకుని, అయ్యోయ్యో జగత్, సారీ జగత్, నేను ఇలా చేస్తానని చెప్తూ దేవు మీద కోపంతో దాన్ని గట్టిగా లాగేశాను. జగత్ తల రుద్దుకుంటూ పైకి లేచి, పర్లేదులే బృంద, ఇంకా ఉన్నాయి కదా, నువ్వు వెళ్ళి దేవుని పిలువు, నేను అది తన మీద పడేలా చేస్తాను అని పక్కకెళ్ళాడు. బృంద మనసులో, ఇదేంటి, వీడిని బుక్ చేశాం బానే ఉంది, మళ్ళీ దేవ్ వస్తే అమ్మో వద్దు, వాడు దేవు మీద వేస్తాడు అది అని ఆలోచిస్తున్న బృంద దగ్గరకు వచ్చి, ఏం ఆలోచిస్తున్నావు మేడం అని బుగ్గ మీద తట్టాడు దేవ్. బృంద తను చేసింది అంతా చెప్పింది. అప్పుడే జగత్ బృందాకి వెనక్కి నుంచి ఓకే అన్నట్టు సైగ చేయగాని, అదిగో ఇలాంటి యాదవ పనులకి ముందుంటాడు యాదవ, పాపం వాడికి సరదాగా ఉంది, ఆడుకోనివ్వు కాసేపు అని బృందా నడుము మీద చెయ్యేసి దగ్గరకు లాక్కున్నాడు దేవ్. బృందా షాక్ అయి, ఏం చేస్తున్నావు అని జగత్ వైపు చూస్తూ, వాడు చూస్తున్నాడు అని కోపంగా మొహం పెట్టింది. జగత్కి కోపం ఎక్కువై పూలకుండీని కింద పడేలా చేశాడు. బృంద పక్కకి జరుగు అంటున్న దేవ్ అక్కడే ఉండి బృందా చెవి దగ్గర గాలి ఊదుతూ పైనుండి పడబోయిన ఆ పూలకుండిని చేత్తో జగత్తున్న సైడ్కి నెట్టి దానిలో ఉన్న పువ్వు తీసుకుని బృందా తలలో పెట్టాడు.
అది అర్థమైన నవ్వుతూ దేవుతో నువ్వు మామూలుడివి కాదురా అని సౌండ్ రావడంతో అటు చూసింది. జగత్ కింద తన మీద అన్ని పూల కుండీలు ఉన్నాయి. ఇదేంటి అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంది. దేవ్దన్ అన్నాడు దేవ్. ఇద్దరు అన్నలు కలిసి తమ్ముడితో ఆడుకుంటున్నారా అని నవ్వుతూ ఇక వదులు, ఎవరైనా చూస్తే బాగోదు అని దేవ్ నుంచి విడిపించుకుని జగత్ దగ్గరికి వెళ్ళి అయ్యో ఏంటి ఇలా అయింది అని అవన్నీ తీసేసి జగత్ని పైకి లేపింది. జితేంద్ర ఫామ్ హౌస్లో ఎవరికోసమో వెయిట్ చేస్తున్నాడు. కాసేపటికి ఏదో సౌండ్ రావడంతో బయటకొచ్చి అక్కడికొచ్చిన వాళ్ళని తీసుకుని లోపలికెళ్ళాడు. ఇటు దేవ్దన్ టెర్రస్ మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే రాజేష్ ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి తను చెప్పింది విన్నాక ఇద్దరు షాక్ అయి ఫాస్ట్గా కిందికొచ్చారు. కిందికొచ్చి చూసి షాక్లో అలా ఉండిపోయారు. ఇల్లంతా చిందరవందంగా ఉంది. సామాన్లన్నీ పడేసున్నాయి. బృంద రూమ్ నుంచి ఏవో సౌండ్స్ రావడంతో ఫాస్ట్గా ఇద్దరు అటు వెళ్ళి చూడగా బృంద అన్ని వస్తువులు పడేస్తూ పిచ్చి పిచ్చిగా అరుస్తుంది. మీనాక్షి, రాగిని, కేశవరెడ్డి గారు ఆపమని చెప్తున్నా ఎవరిని దగ్గరికి రానియట్లేదు. అలానే అన్ని వస్తువులు పడేస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ వెళ్ళండి, మీరంతా వెళ్ళండి ఇక్కడి నుంచి అంటుంది. ఏమైంది చిన్నమ్మ అన్నాడు దేవ్. అందరం ఆడ కూర్చొని మాట్లాడుతుంటే నాయన మునిమన వాళ్ళని ఎత్తుకోవాలని ఉన్నది అమ్మీ అన్నాడు. అంతే, అప్పటిదాకా నవ్వుతూ కూర్చున్నది కాస్త కోపంగా అన్నీ కింద పడేస్తూ ఇట్ట చేస్తుంది అంది మీనాక్షి. దేవ్దన్కి ఏదో సైగ చేసి తను వెళ్ళాక బృందా దగ్గరికి మెల్లగా వెళ్తున్నాడు దేవ్. ఇటు జగత్ రూమ్లో కూర్చుని ప్లాన్ సక్సెస్ అని తనలోని తాను నవ్వుకుంటూ ఫోన్లో బృంద అన్ని వస్తువులు చిందరవందరగా పడేస్తున్న వీడియో తీసి దాన్ని వాళ్ళ డాడీకి పంపాడు. దేవ్ దాని దగ్గరికి వస్తుండడంతో ఆగు, దగ్గరికి రాగు, వస్తే అని చుట్టూ చూస్తూ దగ్గరలో ఏం దొరక్కపోవడంతో అక్కడే ఛార్జింగ్ పెట్టి ఉన్న ఫోన్ చూసి దాన్ని తీసి పారేసి దేవ్ వాళ్ళ వైపే చూస్తూ దగ్గరికి వస్తే ఈ సాకెట్లో చేయి పెడతానని వేలిని సాకెట్కి దగ్గరగా పెట్టింది. దేవ్ అక్కడే ఆగి కంగారుగా సరే మేమెవ్వరం నీ దగ్గరికి రా, ప్లీజ్ చెయ్యి అక్కడి నుంచి తీసే, మా బుజ్జి కదా ప్లీజ్ అన్నాడు. బృందా కోపంగా మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి, నన్ను ఒంటరిగా వదిలేయండి. ఈలోగా దేవ్దన్ రావడంతో దేవ్ మిగిలిన అందరినీ పంపించేసి ఒక్క ఉదుటిన బృందా ముందు నిల్చుని తన్ని పక్కకు లాగాడు. దేవ్దన్ ఫాస్ట్గా వచ్చి బృందాకి ఇంజెక్షన్ చేయగాని బృందా దేవ్ మీద అలానే పడిపోయింది. తన్ని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి రూమ్ క్లీన్ చేయమని పని వాళ్ళకి చెప్పి బయటకొచ్చి రాజేష్కి కాల్ చేశారు. ఎలా ఉందిరా మీరాకి అన్నాడు దేవ్. ఇప్పుడు పర్లేదు, బాను ఇంజెక్షన్ చేశాక స్లో కోల్పోయింది, నిద్రపోతుంది. బృందాకి ఎలా ఉంది అన్నాడు రాజేష్. దేవ్దన్ ఇంజెక్షన్ చేశాక స్లో కోల్పోయి నిద్రపోతుందిరా ఇప్పుడు. మీరాకి ఎందుకు సడన్గా అంత కోపం వచ్చింది? అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మీరాకి కొరియర్ వచ్చింది, అందులో ఒక చిన్న పిల్లి ఉంది. అది చూడగానే మీరా కోపంగా దాని అవతలికి విసిరేసి ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేస్తూ అరుస్తుంది. నాకు డౌట్ వచ్చి నీకు కాల్ చేశాను. ఇంతకీ బృందాకి ఏమైంది? దేవ్ చిన్నమ్మ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ జగత్ కాడి ఏదో చేసుండాలి అనుకుంటున్నాడు. బృందా కూడా పిల్లిని చూపించుంటాడు, అందుకే తనకు అంత కోపం వచ్చింది అన్నాడు దేవ్దన్. పిల్లిని చూస్తే కోపం రావడం ఏంటి అన్నాడు రాజేష్. రేయ్ బృందా, మీరాల మెయిన్ థీమ్ ఏంటి? సిస్టమ్ ముందు వర్క్, మౌస్తో పని. ఎప్పుడు మౌస్ని ఎలుక అని కూడా అంటారు కదా, సో దాని ప్రకారం ఎలుకకి పిల్లి అంటే కోపం కాబట్టి వాళ్ళకి ఇలా పిల్లిని చూపించి వాళ్ళలో కోపం తెప్పించి కంట్రోల్ తప్పేలా చేయాలని వాళ్ళ ప్లాన్. ఎగ్జాక్ట్లీ, కోపంలో వాళ్ళ కంట్రోల్ వాళ్ళే తప్పేలా చేయడం ఇందులో ఫస్ట్ పార్ట్ అన్నాడు దేవ్దన్. అది వాళ్ళు చేసేశారు. నెక్స్ట్ రిలేషన్ లేకుండా చేయడం అంటే అన్నాడు రాజేష్. ఇప్పుడు వాళ్ళ కోపం వచ్చి కంట్రోల్ తప్పినా మనం ఇంట్లో వాళ్ళం, మనం బాధపడతాం అని కొంచెం అన్న ఆలోచన ఉంటుంది, కానీ నెక్స్ట్ ఆ ఆలోచన కూడా ఉండదు. వాళ్ళకి రిలేషన్ అంటే ఏంటో తెలియనంతగా అన్నీ మర్చిపోయేలా కంట్రోల్ తప్పించడం. మనం ఏం చేయలేమా ఇప్పుడు అన్నాడు రాజేష్. మెడిసిన్ తెలిసే వరకు ఇది తప్పదు అన్నాడు దేవ్దన్. జాగ్రత్తరా, ఎప్పటికప్పుడు మీరా కండిషన్ నాకు చెప్తూ ఉండు అని కాల్ కట్ చేశాడు దేవ్. ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు దేవ్దన్. ఇన్ని రోజులు ఎలా ముసుగులో గుద్దులాట, డైరెక్ట్గా వారికే ఇక అన్నాడు దేవ్. ముందు ఎవరు అన్నాడు దేవ్దన్. మోహన్ మావయ్యే అన్నాడు దేవ్. దేవ్దన్ కోపంగా ఆయనెందుకు, ఆయన కూడా వీళ్ళలాంటి వాడి, కన్న కూతుర్ని చంపాలనుకున్నాడు. మనం టైం బాగుండి రాజేష్ షేవ్ చేశాడు, లేకుంటే భాను పరిస్థితి ఏమయ్యేది? నిజమే, కానీ కన్న కూతురని ఆయనకి తెలియదు కదా, తెలిస్తే ఎవరన్నా ఇలా ఎందుకు చేస్తారు? ముందు వాళ్ళకి నిజం తెలిసేలా చేయాలి. కానీ ఎలా? వాళ్ళు ఎంత పెద్ద పాపం చేయడానికి రెడీ అయ్యారో చూస్తున్నావుగా, మన దగ్గర టైం కూడా లేదు అన్నాడు దేవ్దన్. ఈ కొన్ని రోజుల్లో వీళ్ళకి ఎలా నిజం తెలిసేలా చేయడం, బృందా వాళ్ళని ఎలా కాపాడుకోవడం. దేవ్ ఏదో చెప్పేలోగా ఫోన్ రావడంతో స్క్రీన్ మీద చూడగానే భార్గవ్ అని ఉంది. కంగారుగా లిఫ్ట్ చేయగాని రే మీరాకి ఫిట్స్ వచ్చాయిరా
అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. బాను ఇంజెక్షన్ చేసినా కూడా యూజ్ లేదు. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. నువ్వెక్కడున్నావు? బృందాకి బాగానే ఉందా అన్నాడు భార్గవ్. భార్గవ్ మీరాకి ఇలా ఫిట్స్ వచ్చాయని చెప్పగానే బృందా దగ్గరికి పరిగెత్తిన దేవ్ భార్గవ్ చెప్పడం అయిపోయేలోపు బృందా దగ్గరికి వెళ్ళి చూడగా సేమ్ బృందాకు కూడా ఫిట్స్ వచ్చి నోట్లో నుంచి నురగలు వస్తున్నాయి. రే మీరా జాగ్రత్త, మేం కూడా వస్తున్నాం అని కాల్ కట్ చేసి కార్ తీయమని దేవ్దానికి చెప్పి తన బృందాన్ని ఎత్తుకుని ఫాస్ట్గా బయటకొచ్చాడు. బృందాన్ని అలా దేవ్ ఎత్తుకోవడం, బృందా నోట్లో నుంచి నురగలు తనలా కొట్టుకోవడం చూసి ఏమైనాదయ్యా అని కంగారుగా అడిగారు మీనాక్షి గారు. వచ్చాక చెప్తాను చిన్నమ్మ, ఎవరికి ఈ విషయం చెప్పుకో, కంగారు పడతారు. బయటికి వెళ్ళామని చెప్పు అని ఫాస్ట్గా వెళ్ళాడు దేవ్. తన వెనక కూర్చొని బృందాన్ని తన ఒడిలో పడుకోబెట్టుకుని తన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు దేవ్. దేవ్దన్ ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ అరగంటలో వెళ్లాల్సింది కాస్త 5 నిమిషాల్లోనే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. హాస్పిటల్ రాగానే దేవ్ ఫాస్ట్గా కిందికి దిగి బృందాన్ని ఎత్తుకుని లోపలికి పరుగులు పెట్టాడు. భార్గవ్ వాళ్ళు కూడా అప్పుడే మీరాని స్ట్రెచర్ మీద ఉంచి లోపలికి తీసుకెళ్తూ బృందాన్ని కూడా తీసుకురావడంతో డాక్టర్ ఇద్దరిని లోపలికి తీసుకెళ్లారు. దేవ్ అక్కడే కూర్చుని ఫేస్కి చేతులు పెట్టుకుని అలా ఉండిపోయాడు. మిగిలిన వాళ్ళు దేవుని కదిలించే ప్రయత్నం చేయలేదు. అలా కూర్చున్న దేవ్ సడన్గా ఫేస్ మీద చేతులు తీసి చుట్టూ చూస్తూ పైకి లేచి రాజేష్ ఎక్కడా అన్నాడు. దేవ్ అలా అడిగే వరకు అప్పటిదాకా అక్కడ రాజేష్ లేడన్న విషయం ఎవరికీ తెలియదు. అందరూ కంగారుగా హాస్పిటల్ అంతా వెతుకుతున్నారు, కానీ రాజేష్ ఎక్కడా కనిపించలేదు. అందరూ మీరా వాళ్ళని ఉంచిన రూమ్ దగ్గరకు వచ్చి ఎవరికీ కనిపించకపోవడంతో అసలు హాస్పిటల్కి వచ్చాడా వాడు అన్నాడు దేవ్. రాలేదనుకుంటాండ్రా, ఆ టెన్షన్లు అంతగా పట్టించుకోలేదు అన్నాడు భార్గవ్. దేవ్ ఛ అని ఏదో తట్టిన వల్ల బృందా మీరా జాగ్రత్త, నేను ఇప్పుడే వస్తానన్నాడు. ఎక్కడికి దేవ్ అన్నాడు దేవదన్. చెప్తాను, నువ్వు నాతో పాటురా, వాళ్ళు జాగ్రత్తరా అని భార్గవ్ చెప్పి వాళ్ళు చెప్తుంది వినిపించుకోకుండా ఫాస్ట్గా బయటికి పరిగెత్తాడు. దేవ్ వెనకే దేవదన్ కూడా. దేవ్ కార్ స్టార్ట్ చేసి దేవదన్ కూర్చోగానే ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఎక్కడికి దేవ్ అన్నాడు దేవదన్. రాజేష్ ఖచ్చితంగా మోహన్ మావయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళుంటాడు. హో గాడ్, ఇప్పుడు వీణ్ణి ఏం చేస్తారు అన్నాడు దేవదన్. ఎదురుగా 100 మంది వచ్చినా ఎదుర్కోగల సత్తా ఉంది వాడికి, కానీ వాళ్ళు గుంట నక్కల్లాంటి వాళ్ళు, దొంగ దెబ్బ తీసే టైప్, అదే నా భయం అన్నాడు దేవ్. మేబీ ఈ టైంలో వాళ్ళు ఫామ్ హౌస్లో ఉంటారు అన్నాడు దేవదన్. అక్కడికే వెళ్ళేది అని స్పీడ్ పెంచి ఫాస్ట్గా ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకున్నారు. అప్పుడే రాజేష్ లోపలికి వెళ్తూ కనిపించాడు. దేవ్ ఫాస్ట్గా వెళ్ళి రాజేష్ని పక్కకు లాక్కొచ్చాడు. రాజేష్ దేవ్ని చూసి వద్దులన్నా, వీళ్ళని ఈరోజు వదలను అన్నాడు. నువ్వు ఫస్ట్ కూల్ అవురా అన్నాడు దేవ్. ఏంటన్నా కూల్ అయ్యేది? మీరా అలా చూస్తుంటే ప్రాణం పోయింది తెలుసా. ఇంకా ఆగే ఓపిక నాకు లేదన్నా. మీరా బృందా ఇద్దరు ఎంత పెయిన్ అనుభవిస్తున్నారు. దానికి కారణమైన వీళ్ళని ఇంకా వదిలేది లేదు. నన్ను వదులు, వీళ్ళందరూ చూస్తాను అని కోపంగా ముందుకెళ్ళబోయాడు. దేవ్ రాజేష్ని గట్టిగా పట్టుకుని ముందు నువ్వు ప్రశాంతంగా ఉండరా, వదలొద్దు వాళ్ళని, అస్సలు వదలొద్దు, కానీ ఇది టైం కాదు. ఏంటన్నా టైం కాదు? నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ కళ్ళ ముందే అంత బాధపడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావేమో. నేను కాదు, ప్రేమించిన అమ్మాయి పడుతున్న బాధను చూస్తూ నీలా కూల్గా నేను ఉండలేను. బృందాకేమన్నా అయితే నువ్వు తట్టుకుంటావేమో అనే మాట పూర్తి కాకముందే రాజేష్ చెంప చెల్లుమంది. కొట్టింది దేవ్ కాదు, దేవదన్. దేవదన్ కోపంగా ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా అన్నాడు. అప్పటికి గాని రాజేష్కి అర్థం కాలేదు తన కోపంలో ఏమన్నాడు. అర్థమైన వెంటనే దేవ్ వైపు చూస్తూ తన చేతులను పట్టుకుని సారీ అన్న, రియల్లీ వెరీ సారీ. కోపంలో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియలేదు. ప్లీజ్ అన్న, నన్ను క్షమించు అని బాధపడుతుంటే పర్లేదురా, నువ్వు బాధపడకు అని రాజేష్ భుజం మీద చెయ్యేసి నీ బాధ నాకు తెలుసురా అన్నాడు దేవ్. మీరాని అలా చూడలేక నువ్విలా బిహేవ్ చేశావు, కానీ మనం ఇప్పుడు ఏ రాంగ్ స్టెప్ వేసినా అది వాళ్ళిద్దరి ప్రాణాలకే డేంజర్. అందుకే నేను కూల్ అవ్వమన్నాను. ఇప్పుడు ఆవేశంతో కాదు, ఆలోచనతో కొట్టాలి వాళ్ళని. ఏం చేసినా ఆలోచనతో చేయాలి. బృందా మీరా ఇద్దరు పడుతున్న బాధకి రెండింతలు పెట్టిస్తా వాళ్ళతో. అంతకంటే ముందు వాళ్ళని కాపాడుకోవాలి. ఇంకెప్పుడు ఆవేశంతో ఏ పని చేయకు అన్నాడు. రాజేష్ కూడా అలాగే అన్నాడు. దేవ్దన్ రాజేష్ బుధం మీద చేయి వేసి సారీరా, నువ్వు అలా మాట్లాడేసరికి కోపం వచ్చి కొట్టేశాను. నువ్వు సారీ చెప్పకన్నా, నువ్వు చేసింది కరెక్టే. నేను కోపంలో ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా మాట్లాడేశాను అన్నాడు రాజేష్. నువ్వు ఇంకా ఫీల్ అవ్వకు, మర్చిపో, పద అని అక్కడి నుంచి వెళ్ళబోయేంతలో వీళ్ళున్న సైడ్ కిటికీ నుంచి ఏవో మాటలు వినిపించడంతో కొంచెం ముందుకు వెళ్ళి ఆ మాటలు వింటున్నారు. జితేంద్ర, ఇన్నేళ్ళు నీ మీద నమ్మకంతో ఎదురు చూస్తాం. ఏమన్నా తేడా జరిగిందో నువ్వు బ్రతకవు, నీ కొడుకు కూడా బ్రతకడు. ఆల్రెడీ మా వాళ్ళు నీ కొడుకుని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూనే ఉన్నారు. లేదు లేదు, ఏం తేడా జరగదు. జగత్ని ఏం చేయకండి. నీకిచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను అన్నాడు జితేంద్ర. నిలబెట్టుకుంటావని అనుకుంటున్నాం. నీకు ఈ డీల్ ఇచ్చే ముందే చెప్పాం, ఏమన్నా తేడా వస్తే నువ్వు మిగలవని. తేడా ఏం రాదు, నన్ను నమ్మండి. ఇంకో 24 గంటలంతే అన్నాడు జితేంద్ర. ఆ మాటలు వింటున్న దేవ్ వాళ్ళు షాక్ అయ్యారు. అన్నా, 24 గంటలేంటి, ఇంకా వారం అన్నావు కదా,
అన్నాడు రాజేష్. ఓ నో, వాళ్ళు మనల్ని డైవర్ట్ చేశారు అన్నాడు దేవ్ధన్. బృందా, మీరా అని ఫాస్ట్గా ముగ్గురు కారు దగ్గరకు వచ్చేసరికి దేవ్ ఫోన్ రింగ్ అవుతుంది. కాల్ చేస్తుంది భార్గవ్. దేవ్కి అర్థమైంది భార్గవ్ ఎందుకు కాల్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేసి తను అనుకుంటున్నది నిజం కాకూడదని మనసులో కోరుకుంటూ హలో అన్నాడు. రే బృందా, మీరా ఇద్దరూ అన్నాడు భార్గవ్. కొద్దిసేపటి క్రితం ఏం జరిగిందంటే దేవ్ధన్ రాజేష్ కోసం వెళ్ళాక కాసేపటికి బృందా మీరా చెక్ చేసిన డాక్టర్ బయటకు వచ్చి ఇద్దరు ఇప్పుడు నార్మల్ అయ్యారని చెప్పి దేవ్ ఎక్కడ అని అడిగారు. తను బయటికి వెళ్ళాడని చెప్పడంతో సరే వచ్చాక నా క్యాబిన్కి రమ్మనని వెళ్ళిపోయారు డాక్టర్. ఆవిడ వెళ్ళిన కొద్దిసేపటికి బృందా వాళ్ళని ఉంచిన రూమ్ నుంచి ఏవో సౌండ్స్ రావడంతో భార్గవ్ వాళ్ళు లోపలికి వెళ్లారు. లోపల బృందా మీరా ఇద్దరు అక్కడ వస్తువులన్నీ పగలు కొడుతూ వాళ్ళ బీపీ చెక్ చేయడానికి వచ్చిన నర్స్ని సిజర్స్తో పొడవడానికి చూస్తుంటే ఆమె రూమ్ అంతా పరిగెడుతూ తప్పించుకుంటుంది. భార్గవ్ వాళ్ళు డోర్ ఓపెన్ చేయగాని సౌండ్ రావడంతో బృందా మీరాలాట చూస్తుంటే ఆ గ్యాప్లో ఆ నర్స్ అక్కడి నుంచి పారిపోతూ మీరిక్కడ ఉండకండి, ఇద్దరు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు, నేను డాక్టర్ గారికి చెప్తానని భార్గవ్ వాళ్ళతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే భార్గవ్, బృందా, మీరా ఏమైంది మీ ఇద్దరికి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని ముందుకు వెళ్ళబోతుంటే అక్కడే ఆగు, ముందుకొచ్చావో అంది బృంద. మేము నిన్ను చంపేస్తాం, నిన్ను మాత్రమే కాదు మీ అందరినీ చంపేస్తాం అంది. భార్గవ్ ముందుకెళ్తూ ఏమైందిరా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే బృందా మీరా ఇద్దరు భార్గవ్ చేతి మీద సిజర్తో పొడిచి చెప్పాం కదా మా దగ్గర రావద్దని, మళ్ళీ పొడవబోతే డాక్టర్ ఇద్దరి మొహం మీద క్లోరోఫామ్ స్ప్రే చేసింది. దాంతో ఇద్దరు అక్కడే పడిపోయారు. రాజ్ వాళ్ళు వచ్చి బృందా మీరాలని బెడ్ మీద పడుకోబెట్టారు. డాక్టర్ భార్గవ్కి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ మీరంతా బయటనే ఉండండి, లోపలికి రాకండి. కానీ డాక్టర్ అసలు ఏమైంది వాళ్ళకి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్నాడు భార్గవ్. అవన్నీ తర్వాత, ముందు దేవ్ ఎక్కడున్నాడో అర్జెంటుగా రమ్మని చెప్పండి అన్నారు డాక్టర్. సరే అని దేవ్కి కాల్ చేశాడు భార్గవ్. ఇది జరిగింది. అంతా విన్న తర్వాత మేము ఆల్రెడీ బయలుదేరాం, వచ్చేస్తున్నాం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, నువ్వు జాగ్రత్త అని కాల్ కట్ చేసి దేవ్ధన్ వాళ్ళకి భార్గవ్ చెప్పింది చెప్పాడు. దేవ్ధన్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ కొద్దిసేపటికి హాస్పిటల్కి చేరుకున్నారు. ఫాస్ట్గా లోపలికి వెళ్ళి అక్కడున్న చూసి షాక్ అయ్యారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.